విశాఖ జిల్లా సింహాచలంలో కళింగ వైశ్య యువజన చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో శివ విష్ణు మతస్థులకు ఉపనయనాలు జరిగాయి. మొత్తం 216 మంది వైశ్య యువకులకు సాంప్రదాయబద్ధంగా ఉపనయనం కార్యక్రమాలు ఉచితంగా జరిపారు. ముందుగా సింహాద్రి అప్పన్న వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన వైశ్య బ్రహ్మచారులు ఉపనయనం జరిపించే గురువులను అశ్వవాహనంపై కూర్చోబెట్టి ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చి ఉపనయనం తంతుని జరిపించారు. గత 3 సంవత్సరాలుగా ఈ ఉచిత ఉపనయనాలు ఈ సంఘం జరిపిస్తోంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆచార సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి హిందూ సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోందని, ఇటువంటి కార్యక్రమాలను మా సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం ఎంతో ఆనందదాయకమన్నారు. సింహాద్రి అప్పన్న పాదాల చెంత జరిపించుకోవాలనే కోరికను స్వామివారి సేవతో ఇక్కడ జరిపించుకుంటున్నామని తెలిపారు. మీడియా మిత్రులకి, కుల సంఘాలకి, కుల అభిమానులకి, అందరికీ ఇక్కడికి వచ్చిన ఒటువుల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ నమస్కారం. నేను సంఘం పెట్టి ఈ 3 yearsలో ఈ కార్యక్రమం చేయడం 2వసారి. అది పుణ్యక్షేత్ర సింహాచలంలో 2వసారి. కింద సంవత్సరం అలాగే ఈ సహకారము, ఈ మీడియా మిత్రుల సహకారము ఎంతో బాగా ఉంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇద్దరు గురువు గారు, ఒకటి నర్సనపేట ముందుగోళ సుబ్రహ్మణ్య స్వామి, వైజాగ్ రంగాచార్యులు, వారి ఆధ్వర్యంలో మా కమిటీ 216 మందితో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. సింహాద్రి పాదాల చెందిన కళింగ వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో, విశాఖ జిల్లా కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక మెగా ఉపనయన కార్యక్రమం ఈ సంవత్సరం జరుగుతుంది కదా. గత సంవత్సరం అలాగే 108 మంది చేశారు. ఈ సంవత్సరం 216 మందితో ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఏంటంటే సామూహికంగా ఒక ఉపనయన కార్యక్రమం ఏంటంటే మా కమ్యూనిటీలో ఈ కార్యక్రమం చాలా ప్రధానమైన కార్యక్రమం. పెళ్లి కూడా ముఖ్యమైన కార్యక్రమం. పెళ్ళంటే 2 కుటుంబాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. కానీ ఇది 216 మంది కుటుంబాలతో కూడుకున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ కష్టాన్ని వాళ్ళు గత 4 రోజులుగా ఈ యువజన విభాగం సంఘం మొత్తం చేసి 4 రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయం చేసి అందరికీ సాంప్రదాయాలు గుర్తించే విధంగా ఇప్పుడు కొత్త యువత ఎలాగంటే సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. మాకు జన్యం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యా ప్రభుత్వం మాకు ఇంపార్టెంట్. అది చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ కొన్ని రకాల రంగాల్లో స్థిరపడి సమయం లేక వాటి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. ఆ సాంప్రదాయాలు గుర్తు తేవాలి, సాంప్రదాయాలు కొనసాగాలి. మనం ఎంత అభివృద్ధి చెందినా సరే సాంప్రదాయాలు మర్చిపోకూడదు, తల్లిదండ్రులు మర్చిపోకూడదు, మన కట్టుబాట్లు మర్చిపోకూడదు ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేశారు.